మా జమ్మికుంట లోకల్ వార్తలకు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు సైకిల్పై వార్డు సందర్శించిన మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్. జమ్మికుంట పట్టణ పరిధిలోని 15వ వార్డు శానిటేషన్ పరిశుద్ధ పనులను మున్సిపల్ చైర్మన్ ములుగు దిలీప్ సైకిల్పై తిరుగుతూ శానిటేషన్ పరిశుద్ధ పనులను పరిశీలించారు. దిలీప్ మాట్లాడుతూ, నిన్న దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు తప్పని అవసరం ఉన్నప్పుడు మాత్రమే బైక్ కానీ వాహనం కానీ వాడాలని తెలుపడంతో ప్రధానమంత్రి మాటలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉద్దేశంతో తాను సైకిల్పై వార్డు సందర్శించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున స్వామి, స్థానిక కౌన్సిలర్ పాతకాల మౌనిక అనిల్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేష్, సదానందం, ఏఈ వికాస్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపల్ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి దేశంలో ఏర్పడుతున్నటువంటి సంక్షోభానికి ఈరోజు డీజిల్ కొరతలు కానీ, పెట్రోల్ కొరతలు కానీ, దాంతోపాటు మన ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపించుకోవచ్చు. ఉదయం పూట వీలైనంత మట్టికి నడక ద్వారా కానీ సైకిల్ని వాడుకోవడం చాలా మంచిది. దీని ద్వారా డీజిల్ సంక్షోభాలు, అనేక సంక్షోభాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. దయచేసి జమ్మికుంటలో ఉన్నటువంటి యువతీ యువకులు, పెద్దవాళ్ళందరూ కూడా వీలైనంత మట్టికి ఉదయం కూరగాయల మార్కెట్ కానీ ఇంకా చిన్న చిన్న పనులకి సైకిల్ మీద కాలినడకలా వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, అలాగే దేశ ప్రధాని ఇస్తున్నటువంటి పిలుపు బంగారం కొనుగోలు చేయొద్దని, దానికి 100% కూడా ఆ బంగారం కొనుగోలు చేసే బదులు అంత డబ్బుని బంగారం మీద పెట్టి మనం ఇబ్బంది పడే బదులు మన దగ్గరలో ఉన్నటువంటి 1 గుంట జాగనో 2 గుంటల జాగనో కొనుక్కుంటే ఆడపిల్లల పెళ్లికి కొంత అవసరమైనంత మేరకు బంగారం కొనుక్కొని మిగతాది జాగ రూపంలో కొనుక్కుంటే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కనుక అందరూ కూడా డీజిల్ ఆదా చేయడానికి కానీ, పర్యావరణాన్ని కాపాడడానికి కానీ ఉదయం పూట సుమారు 10 గంటల వరకు అందరూ కూడా కాలినడక సైకిల్ని వాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మన నూతనంగా ఏర్పడిన కౌన్సిల్ తర్వాత మొదటి 2 సమావేశాలలో కూడా ఎక్కువ మంది కౌన్సిలర్లు అందరూ కూడా శానిటేషన్ మీదనే ఎక్కువసేపు మాట్లాడడం జరిగింది. మన పాపులేషన్ విస్తీర్ణం పెద్దగా ఉంది, శానిటేషన్ మీదనే మొదటి శ్రద్ధ పెట్టాలని చెప్పి మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా అడగడం జరిగింది. దాని ద్వారా మేము ప్రతి వారంలో ఒక వార్డుని ఒకరోజు గ్యాంగ్ వర్క్ చేస్తే, మళ్ళీ సెకండ్ వీక్ వదిలేస్తే మళ్ళీ థర్డ్ వీక్ మళ్ళీ గ్యాంగ్ వర్క్, మళ్ళీ ఫోర్త్ వీక్ మళ్ళీ యథావిధిగా అనే ఒక కొత్త ప్రాసెస్ పెట్టి ఫస్ట్ ఒక ప్రయత్నంగా చేస్తున్నాము. దానికి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా కొంత పాత దానికి ఇప్పుడున్న విధానానికి కొంత మార్పు వచ్చిందని చెప్పడం జరిగింది. ఈరోజు దాన్ని పర్యవేక్షించడానికి నేను మరియు మున్సిపల్ కమిషనర్ గారు, మరి స్థానిక కౌన్సిలర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్, ఏఈ గారు అందరం కూడా రావడం జరిగింది. దయచేసి ప్రజలు కూడా కొద్దిసేపు కొంచెము ఈ గ్యాంగ్ వర్క్ కానీ శానిటేషన్ వర్క్ జరగడానికి ఇది మళ్ళీ మీకు తెలిసే వరకు ఒక 1-2 months పడుతుంది. అప్పటి వరకు కూడా కొంచెము కౌన్సిల్ని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు నేను ఉదయం సైకిల్ తోటి జర్నీ ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకి డీజిల్ సంక్షోభం కానీ అనేక సంక్షోభాలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితులలో వాహనాలని అవసరమైతే తప్ప, మొన్న మనం 4 రోజుల కింద డీజిల్ కొరత చూసినాం, అవసరమైతే తప్ప అనవసరంగా వాహనాలలో తిరగడం కానీ, బైకులలో తిరగడం కానీ అలాంటివి జరగకుండా ఉదయం పూట అందరూ కూడా సైక్లింగ్ ద్వారా కానీ వాకింగ్ ద్వారా చేసుకుంటే ఒకటి మన ఆరోగ్యం బాగుంటుంది, 2 దేశంలో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభానికి మనవంతు బాధ్యతగా మనందరం కూడా ముందుంటామని తెలియజేస్తుంది. అలాగే ఈరోజు గోల్డ్ కొనొద్దు అని చెప్పి కూడా వారు పిలిపించడం జరిగింది. ఆడపిల్ల పెళ్ళి అయితే సుమారు మినిమంగా ఒక పుస్తలు, మట్టెలు అంతా మట్టికే చూసుకొని మిగతా డబ్బును కూడా బంగారం మీద పెట్టే బదులు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అది కూడా మంచి జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ, అందరూ కూడా సోషల్ యాక్టివిటీస్లో కానీ అవేర్నెస్లో కానీ ప్రతి పౌరుడు కూడా మున్సిపల్ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా బాధ్యత గల ఒక కౌన్సిలర్గా, బాధ్యత గల ఒక చైర్మన్గా నేను కూడా ఈ సమాజంలో, ఈ పట్టణంలో, ఈ పట్టణ అభివృద్ధి కానీ పట్టణ పరిశుభ్రతకు నేను కూడా బాధ్యునని చెప్పి అందరూ కూడా పాల్గొనాలని, ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ మున్సిపల్ దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నాకు నమస్కారం.